కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. జోష్న మనసులో మాట చెప్పించిన కార్తీక్, బావతోనే నా పెళ్లి అని గట్టిగా చెప్పిన జోష్న, చీకొట్టిన కార్తీక్, దీప తాలి తెంపే ప్రయత్నం చేసిన జోష్న, లాగిపెట్టి కొట్టిన దీప, సుమిత్ర. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. మీకోసం అన్ని అర్హతలున్న అబ్బాయిని వెతికి తీసుకొస్తే పెళ్లి చూపులేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు పెద్ద మేడం గారు అంటాడు కార్తీక్. నా చేత్తో నా చెంపే పగలగొట్టుకునేలా చేశారు, చావు దెబ్బ కొట్టారు కదా బావా అని మనసులో అనుకుంటుంది జోష్న. పారు, జోష్నను అలా కూర్చోబెట్టు అంటాడు కార్తీక్. మీ అందరికీ పెళ్లి చూపులని ముందే తెలుసా అని అడుగుతుంది జోష్న. తెలుసు అని చెప్తారు అంతా. మరి నాకు చెప్పాల్సిన పని లేదా అని అడుగుతుంది జోష్న. నువ్వే కదా ఆ బాధ్యత కార్తీక్ గడికి ఇచ్చావు అంటాడు శివనారాయణ. సైలెంట్ అయిపోతుంది జోష్న. అబ్బాయి నచ్చితే ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్ళి అంటాడు కార్తీక్. అందరికీ నచ్చాలి కదా అంటుంది జోష్న. మాకందరికీ నచ్చాడు అని చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఇక చేసేదేమీ లేక నాకు నచ్చలేదు అని ఓపెన్ అవుతుంది జోష్న. ఎందుకు అని అడుగుతాడు శివనారాయణ. నచ్చలేదంటే నచ్చలేదు అంతే అంటుంది జోష్న. అయితే మనకు మరో సంబంధం రెడీగా ఉంది అని చెప్తాడు కార్తీక్. నువ్వెన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు నచ్చవు బావా అంటుంది జోష్న. నాతో మాట్లాడితే నేను మీకు నచ్చుతాను అంటాడు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. రేయ్ పోరా ముందు ఇక్కడి నుంచి. ఏంటి సార్ ఆమె నన్ను తిడుతుంది, ఈ డైలాగులు సీన్ పేపర్లో లేవు కదా అని పేపర్ తీస్తాడు ఆ అబ్బాయి. దాంతో కార్తీక్ డ్రామా బయటపడుతుంది. ఏంటి ఇదంతా అని అడుగుతాడు శివనారాయణ. జోష్న మనసులో ఏముందో మీకు తెలియాలి కదా, అందుకే పారుతో కలిసి ఈ పెళ్లి చూపుల నాటకం ఆడానని చెప్తాడు కార్తీక్. షాక్ అవుతుంది జోష్న. మనవడా, నువ్వు మాట్లాడతావా లేదా నన్ను మాట్లాడమంటావా అని అడుగుతుంది పారు. నేనే మాట్లాడతాను అని స్టార్ట్ చేస్తాడు కార్తీక్. నెల రోజుల్లో పెళ్లి జరగాలి, లేదంటే పెళ్లి యోగం లేదని పంతులు చెప్పాడు. అందుకే జోష్న కోసం మంచి సంబంధం చూడాలనుకున్నా, కానీ ఎందుకో చిన్న అనుమానం వచ్చింది. అందుకే ఈ పెళ్లి చూపుల డ్రామా ఆడాను. ఒకవేళ ఇదే నిజమైన సంబంధం అయి ఉంటే జోష్న వల్ల అందరి ముందు మన పరువు పోయేది. నీకు చెప్పాను కదా నీ అసలైన కూతుర్ని చూపిస్తాను అని. ఇది నీ కూతురి అసలు స్వరూపం. ఏం చేయమంటావో చెప్పు. నేను తన పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ తను లేదు. తన మనసులో ఏముందో, పెళ్లికి ఎందుకు వద్దంటుందో అడుగు అంటాడు కార్తీక్. ఒక తల్లిగా నేనెప్పుడు నీ మంచే కోరుకుంటా, పెళ్లి చేసుకుంటా అన్నావు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? నీ మనసేంటో నాకు తెలియాలి అని జోష్నతో అంటుంది సుమిత్ర. మరోవైపు కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది కావేరి. స్వప్న హెల్ప్ చేయడానికి వస్తే వద్దు అంటుంది. నిశ్చితార్థానికి రెడీ అన్నావు కదా, మరో 2 రోజుల్లో జరిపించేస్తాం, అప్పటి వరకు నాకు కాస్త దూరంగా ఉండు అంటుంది కావేరి. అదే కాశీతో ఉంటారంటే ఎగిరి గంతేసేదానివి కదా అంటుంది స్వప్న. కాశీ లాంటి మంచి భర్త దొరకడు, వదులుకోకు అని చెప్తుంది కావేరి. నాన్న మంచోడే కదా, మరి కాంచిన పెద్దమ్మ ఎందుకు క్షమించట్లేదు? ఎందుకంటే ఆవిడ తనకు నచ్చినట్లు బతకాలి అనుకుంటోంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను అని అంటుంది స్వప్న. వాళ్ల మాటలు పక్క నుంచి వింటాడు శ్రీధర్. జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు, కాశీకి మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా అంటుంది కావేరి. మళ్ళీ అవకాశం వచ్చినా నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటుంది స్వప్న. అప్పుడే శ్రీధర్ వాళ్ల దగ్గరకొచ్చి కాశీ గురించి 4 మాటలు గొప్పగా చెప్తాడు. పెళ్లికి ఇంకా టైం ఉంది కదా, ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు మీరు పంతులు చెప్పిన జాతకాన్ని నమ్మితే నెల రోజుల్లో నా పెళ్లి జరుగుతుంది అంటుంది జోష్న. సంబంధాలు చూడొద్దు అంటున్నావు, పెళ్లి జరుగుతుంది అంటున్నావు, అసలు నీ మనసులో ఏముంది అని అడుగుతుంది సుమిత్ర. బావున్నాడు, నేను బావన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని మనసులో మాట చెప్తుంది జోష్న. షాక్ అవుతారు అంతా. చీకొడతాడు కార్తీక్. నీ బావ ఇప్పుడు నా భర్త, నా మెడలో తాలి కట్టాడు అని కోపంగా అంటుంది దీప. నా మెడలో కూడా కడతాడు అని దీప దగ్గరికి వెళ్ళి తాళి తంపే ప్రయత్నం చేస్తుంది జోష్న. లాగిపెట్టి కొడుతుంది దీప. అంత షాక్ అవుతారు. సుమిత్ర వచ్చి, నా ముందే నా కూతుర్ని కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు? ఆ చనువు నువ్వెందుకు తీసుకున్నావు? ఆ పని చేయాల్సింది నేను కదా అని జోష్న చెంప పగలగొడుతుంది సుమిత్ర. నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ నింపింది మేమే, కాదనట్లేదు, కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ ఆటలు? ఒకవేళ దీప మెడలో కార్తీక్ తాలి కట్టకపోయి ఉంటే నా తల తాకట్టు పెట్టైనా వాడిని నీ భర్తను చేసేదాన్ని. ఇప్పుడు కార్తీక్ మరో ఆడదానికి భర్త. నా మెడలో తాలి ఉన్నట్లే దీప మెడలో తాలి ఉంది, దానికి ఓ విలువ ఉంది అంటుంది సుమిత్ర. నా ప్రేమకు విలువ లేదా అని అడుగుతుంది జోష్న. ఛీ నోర్ముయ్, మాట్లాడుకు అంటుంది సుమిత్ర. ఇక ఇంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.